మోత్కూరు మండలం తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ రాగబాయి గ్రామం. నా పేరు రాంపాక నాగయ్య, సర్పంచుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి మాకెందుకు వచ్చిందంటే, మేము మాజీ సర్పంచులం. మరి 2019 నుంచి 2024 దాకా మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు, గత ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు మరి అనేక రకాలుగా గ్రామాల్లో అభివృద్ధి పథంలో నడిపించినటువంటి వ్యక్తులుగా సర్పంచులుగా మేము పరిపాలన చేయడం జరిగింది. మాకున్నటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఎన్నికల కోడ్ రావడంతో 2 సంవత్సరాలు ఎన్నికలు జరపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల మాకు రావాల్సిన బకాయిలు పెండింగ్లో పడ్డాయి. నేడు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి బకాయి నిధులు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. కానీ ఆ గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి 2023-24 బడ్జెట్లో మరి మాకు రావాల్సినటువంటి బకాయి నిధుల్ని మరి మాకు ఇవ్వకుండా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తూ ఉంది. కొత్త సర్పంచులకు మరి మాజీ సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు పంచాయతీ పెట్టినటువంటి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం నేడు పరిపాలిస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, గత ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి మేము పనిచేసినప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి మీరు పనులలో మీకు బిల్లులు రావని అనేక మార్లు మరి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి గత ప్రభుత్వం అంటున్న మీరు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, గత ప్రభుత్వంలో చేస్తున్నటువంటి భవనాలు, బిల్డింగులు కానీ, రోడ్లు కానీ మరి పెండింగ్లో ఉన్నటువంటి నిధుల్ని కేటాయించి మరి అభివృద్ధి కొనసాగించడం లేదా? పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని కొనసాగించి మరి ఆ బిల్డింగులు పూర్తి చేసి వాటికి రుబ్బరి కడుగులు చేసి మేమే చేసినామని మీరు చెప్పుకోవడం లేదా? మరి మా కాడికి వచ్చేసరికి మీరెందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని ఇలా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలై, అధోగత పాలై ఇలా రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారిని ఒకరే అడుగుతున్నాం, మరి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వంలో మరి ప్రజాప్రతినిధులుగా 2019 నుంచి 2024 వరకు పరిపాలించినటువంటి మేము మరి కన్నీటి పెట్టి మరి నీ ప్రజాప్రభుత్వంలో వినతి పత్రాలు ఇచ్చినా కూడా స్పందన లేకుండా ఏంటంటే మరి మీది ఎట్లా ప్రజాప్రభుత్వం, ఎట్లా ప్రజాపాలన అని చెప్పేసి మా జేఏసీ తరఫున మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పరిపాలనలో మరి అధోగత పాలై గ్రామాల్లో రైతాంగంతో సహా, యువతతో సహా అనేక రకాలుగా మహిళలతో సహా ప్రతి ఒక్కరూ ఇలా సబ్బండ వర్గాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. మరి మాజీ సర్పంచులుగా మేము కన్నీటి పెడతా ఉన్నాం. మా కన్నీటి కోస మీకు ఎందుకు వినిపిస్తలేదు? మా యొక్క గాథ మీకు ఎందుకు కనిపించడం లేదు? మరి చిన్న స్థాయి ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి, మంత్రి, ముఖ్యమంత్రి నుంచి మరి రాష్ట్ర ప్రతి ఒక్కరి వరకు మేము వినతి పత్రాలు ఇచ్చిన స్పందన లేదు. అందుకోసమే ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం, మీ అరెస్టులతోటి, మీ బెదిరింపులతోటి మేము భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రామాలలో మేము మమేకం చేసి, గ్రామాల్లో ఐక్యతగా ఉండి అందరికీ సానుకూలంగా, రాజకీయాలకు అతీతంగా పరిపాలన నిర్వహించి అభివృద్ధి చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి మాజీ సర్పంచులు. మా పట్ల మీరు వివక్ష చూపితే మీకు నష్టం జరుగుతుందని చెప్పి ఇప్పుడు నేను చెప్తా ఉన్నాం. మీరు నిర్లక్ష్యం చేయకుండా మాకు రావాల్సిన బకాయిలు మంజూరు చేయండి. లేకపోతే మీరు కేసులు పెట్టినా, లేకపోతే నిర్బంధించినా, అరెస్టులు చేసినా మేము భయపడే ప్రసక్తి లేదు. దాదాపు 113 సార్లు మమ్మల్ని అరెస్టులు చేయడం జరిగింది. స్టేషన్లలో, పోలీస్ స్టేషన్లో ఒక దొంగలాగా, ఒక నేరస్తులాగా కఠినంగా కూర్చోబెట్టినటువంటి మీ ప్రజాప్రభుత్వంలో, మీ ఇందిరమ్మ రాజ్యంలో ఇది ఎంతవరకు న్యాయమని మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి మాకు రావాల్సినటువంటి చిన్న చితక ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు ఉన్నటువంటి బకాయిలు కేవలం 370 కోట్లు మాత్రమే మీరు విడుదల చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి. లేని పక్షంలో ములుగు జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారి దగ్గర కానీ ఇంకా ఎక్కడికైనా ఏ భవనానైనా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ కేసులకైనా, ఏ నిర్బంధానికైనా అదరకుండా బెదరకుండా మా బిల్లులు సాధించే వరకు మా యొక్క తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం, జేఏసీ సంఘం ఉద్యమం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.